ఆయన ఇప్పుడు పుష్ప 2 నుంచి సాంగ్ వస్తుంది కదా, జే అల్లు అర్జున్ అని కామెంట్ చేసి చూడండి. జే అల్లు అర్జున్ అని ఖచ్చితంగా కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసి చూడండి. బ్రో, పుష్ప 2 నుంచి సాంగ్ వస్తుంది కదా, అంటే సాంగ్పై మీకు ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయి? ఎక్స్పెక్టేషన్స్ అయితే చాలా గట్టిగా ఉన్నాయి అన్న. మొన్న వచ్చిన పుష్ప అన్నది కూడా నాకు బాగా నచ్చింది. బట్ ఇది నా స్వామి అన్న సాంగ్నే మళ్ళీ మనోడు ఏదో కొత్తగా ట్రై చేస్తున్నాడు అయితే అనిపిస్తుంది. ఆ టైప్లోనే కొంచెం కొత్తగా ఏదో ట్రై చేస్తున్నాడు అనిపిస్తుంది. ఇంకా పుష్ప 1లో సాంగ్స్ మనకి ఎంత పెద్ద ఇట్టేనో చెప్పనవసరం లేదు. బట్ ఈ సినిమాతో మనోడు సాంగ్స్నే మెయిన్గా పెట్టుకున్నాడు. అలాగే మనకు కొంచెం చాలా టైం తీసుకున్నారు సినిమా కోసం. బట్ ఈ సాంగ్ ఎక్స్పెక్టేషన్స్ చాలా భారీగా ఉన్నాయి. ఎవరు చూసినా ఆ సాంగ్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. ఇంకా శ్రీవల్లి గారి ప్రోమో అయితే మాత్రం చాలా కొత్తగా అనిపించింది. ప్రమోషన్ కూడా చాలా కొత్తగా చేస్తున్నారు. ఆ సాంగ్ అయితే చాలా గట్టిగానే వెయిట్ చేస్తున్నాం మేమైతే. మేమేం కదా, ఎవరైనా సరే వాళ్ళు ఫ్యాన్స్ కావచ్చు, అదర్ ఫ్యాన్స్ కావచ్చు, ఓన్లీ ఇండియానే ఆ సాంగ్స్ కోసం వెయిట్ చేస్తుందన్న, అంతే. అల్లు అర్జున్ అన్న లుక్ ఈ సినిమాలో ఎలా అనిపించింది మరి? లుక్ అయితే మాత్రం ఆసం అన్న, నిజంగా చెప్తున్నాను కదా, మాసి అన్నమాట. అలాంటి ప్రయత్నం ఎవరు చేయరు. అప్పట్లో బాహుబలి, ఇప్పుడు ప్రభాసాలకి మనం అప్పుడు అల్లు అర్జున్, అంతే. 5 ఏళ్ళు ఒక సినిమా కోసం కష్టపడినది మామూలు విషయం కాదు. దాని తగ్గ ఫలితం పందిస్తాడు. నిజంగా 1000-2000 కోట్లు కలెక్ట్ చేసే సినిమా పుష్ప 2 అన్న. అలాగే సాంగ్స్ కూడా అదే రేంజ్ ఉండబోతుందని అనిపిస్తుంది. థ్యాంక్ యూ. ఒక్క ముక్కలో ఈ పుష్ప 2 గురించి అండ్ సుకుమార్ గారి గురించి కూడా చెప్పాలనుకుంటే ఏమని చెప్తారు? టెక్నీషియన్లో వన్ ఆఫ్ ది బెస్ట్ టెక్నీషియన్ సుకుమార్ గారు. యాక్టింగ్లో వన్ ఆఫ్ ది మెంబర్లో మెంబర్షిప్ తీస్తే ఫస్ట్ సెకండ్లో ఉండేది మన అల్లు అర్జున్, అంతే. థ్యాంక్ యూ. ఓకే.